హలో వ్యూవర్స్, తిరుపతికి దగ్గరలో ఉన్న ఒక హిడెన్ జెమ్ మామండూరు చూద్దాం రండి. ఈ ప్లేస్ తిరుపతి నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పార్కింగ్ ప్లేస్లో వెహికల్ పార్క్ చేసి మనం కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. ఈ దారిలోనే మాకు కనిపించింది ఈ ఎర్రచందనం చెట్టు. ఇంకొంత దూరం ఇలాగే నడుచుకుంటూ వెళ్తే మనకి బావికాడ లైను అనే బోర్డు కనిపిస్తుంది. ఈ కనిపిస్తున్న రోడ్లో నడుచుకుంటూ మనం ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మరీ చిన్నపిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి ఈ ప్లేస్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే మనం ఒక దట్టమైన బ్యాంబూ ఫారెస్ట్లోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ వీడియోలో వీలైనంత వరకు న్యాచురల్ సౌండ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. మేము ఈ ప్లేస్కి మార్నింగ్ 10:30కి రీచ్ అయ్యాం. ఆ టైంలో ఎవరూ లేకపోవడం వల్ల ఈ ప్లేస్ చాలా క్రీపీగా కనిపించింది. అందులోనూ ఈ బ్యాంబూస్ గాలికి ఊగుతూ చేసే సౌండ్ అయితే ఒక హారర్ మూవీ చూసినంత ఫీల్ ఇచ్చింది. మేము వెళ్ళిన టైం అయితే డిసెంబర్ లాస్ట్ వీక్. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా చల్లగా ఉన్నాయి. చిన్నపిల్లలకి చాలా బెస్ట్ స్పాట్ అని చెప్పచ్చు. ఎందుకంటే డెప్త్ తక్కువ ఉంటుంది, వాటర్ బాగుంటుంది. ఈ వాటర్ శేషాచలం అడవుల్లోంచి వస్తుంది కాబట్టి చాలా ప్యూర్గా క్లీన్గా అనిపించాయి. వెదర్ని బట్టి సీజన్ని బట్టి ఈ వాటర్ కలర్ చేంజ్ అవుతుంది, బట్ మోస్ట్లీ గ్రీన్ అండ్ బ్లూ కలర్లోనే ఉంటాయి. ఈ ప్లేస్ని ఎంజాయ్ చేస్తుండగా ఇంకొంతమంది ఈ రివర్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇదేంటబ్బా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే అసలు లొకేషన్ ఇది కాదు బ్రో, ఇంకా ముందుంది అని చెప్పారు. సో స్ట్రీమ్ క్రాస్ చేసి అవతల గట్టుకు వెళ్ళాము. ఇక్కడ వినిపించే శబ్దాలు మాత్రం చాలా స్కేరీగా ఉంటాయి. వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళాల్సిన దారి కూడా మునిగిపోతుంది. ఇక్కడ ఒక చిన్న బ్యాంబూ బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేశారు. సో జాగ్రత్తగా క్రాస్ చేయండి. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్లో మనకి వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది. సో అదే మెయిన్ స్ట్రీమ్ అనమాట. దీనికి వెళ్ళడానికి స్ట్రైట్ రూట్ ఉండదు, కొంచెం నడకదారి చూసుకొని వెళ్ళండి. ఫైనల్లీ ఒక 2 కిలోమీటర్స్ వాక్ తర్వాత రీచ్ అయ్యాము. ఇక్కడ వాటర్ చాలా ఫోర్స్గా ప్రవహిస్తుంది. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని డీప్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది టూరిస్ట్ స్పాట్ కాదు కాబట్టి ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేవు. సో యూర్ ఆల్ ఆన్ యువర్ ఓన్ రిస్క్. చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. డీప్ ప్లేసెస్లోకి మాత్రం వెళ్ళొద్దు. మ్యాప్స్లో మీకు మామండూరు వాటర్ ఫాల్స్ లొకేషన్ అని ఉంటుంది, కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏమి ఉండవు, వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి అంతే. ఇదొక మంచి పిక్నిక్ స్పాట్, కానీ చాలామంది ఈ ప్లేస్ని పాడు చేస్తున్నారు. ఈ అందమైన ప్లేస్ని అందంగానే ఉంచుదాం. ట్రావెల్ అండ్ ఫుడ్ వ్లాగ్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త ప్లేస్లో మళ్ళీ కలుద్దాం.